వరుసకు పిన్నయ్యే వృద్ధురాలిని కన్న కొడుకుతో కలిసి అత్యంత దారుణంగా హత్యకు పాల్పడిన నరరూప రాక్షసుని బెజవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఊర్మిళానగర్కు చెందిన పొత్తూరి విజయలక్ష్మి హత్య కేసులో మొదట మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు తర్వాత దారుణ హత్యను గుర్తించారు. విజయవాడ భవానీపురం ఊర్మిళానగర్లో పొత్తూరి విజయలక్ష్మి కుమారుడితో కలిసి ఉంటుంది. ఆమె భర్త పిచ్చయ్య 6 ఏళ్ల క్రితం చనిపోయారు. గత నెల 30న చిట్టినగర్లోని వాసవి కళ్యాణ మండపంలో జరిగిన పెళ్లికి వెళ్లిన విజయలక్ష్మి తిరిగి ఇంటికి వెళ్లలేదు. దీంతో విజయలక్ష్మి కుమారుడు రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రవి ఫిర్యాదుపై పోలీసులు విజయలక్ష్మి మిస్సింగ్ కేసు నమోదు చేశారు. విచారణలో విజయలక్ష్మి దారుణ హత్యకు గురైనట్టుగా గుర్తించారు. విజయలక్ష్మిని చంపి ముక్కలుగా నరికి విజయవాడలో వేర్వేరు ప్రాంతాల్లో పడేశారు. విజయలక్ష్మి తల, మొండెం ఒకచోట, కాళ్లు, చేతులు మరోచోట మురుగు కాల్వలో సంచుల్లో దొరికాయని చెబుతున్నారు పోలీసులు. గొల్లపూడిలోని బొమ్మసాని సుబ్బారావు నగర్ వద్ద మురుగునీటిలో మహిళ మృతదేహం ఉన్నదని చెప్పి సమాచారం అందింది. ఆ సమాచారంపై ఆమె సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా అది ఒక గుర్తు తెలియని స్త్రీకి చెందిన మృతదేహమని, అయితే ఆ అమ్మాయికి 2 చేతులు 2 కాళ్ళు తల కనిపించలేదని, ముండం భాగం మాత్రమే మిగిలి ఉందని గమనించారు. మృతదేహం సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని స్త్రీగా అనిపించింది. విచారణలో విజయలక్ష్మి సోదరి కుమారుడు హనుమాన్ సుబ్రహ్మణ్యం, అతని కుమారుడు ఆమెను హత్య చేసినట్టు గుర్తించారు. సెప్టెంబర్ 30న భవానీపురం హెచ్బీ కాలనీలో తమ ఇంటికి తీసుకెళ్లి ఆమెను హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చారు. పక్కా ప్రణాళికతోనే ఈ హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇద్దరు కలిపి విజయలక్ష్మిని కళ్యాణ మండపం నుంచి సుబ్రహ్మణ్యం కుమారుడు ద్విచక్ర వాహనంపై హెచ్బీ కాలనీలోని ఇంటికి తీసుకెళ్లాడు. వెంటనే సుబ్రహ్మణ్యం మత్తుమందును ఆమె ముఖానికి అద్దే మత్తులోకి జారుకోగానే పీక కోసి చంపేశాడు. ఆపై మామిడికాయలు నరికే కత్తితో శరీరాన్ని ముక్కలుగా చేశాడు. ఈ హత్యకు సుబ్రహ్మణ్యం కుమారుడు సహకరించాడు. శరీర భాగాలను సంచుల్లో వేసుకుని బైక్పై బొమ్మసాని నగర్లోని పరిసర ప్రాంతాల్లో పడేసి ఇంటికి తాళం వేసి పారిపోయారు. స్థానికంగా ఉన్న 900 సీసీ కెమెరాలు పరిశీలించి నిందితులను పోలీసులు పట్టుకోగలిగారు. భార్య తనను విడిచి వెళ్లిందనే కోపంతో పాటు బంగారం దక్కకపోవడం, తనను మేనమామ ఇంటి నుంచి వెళ్లగొట్టడానికి కారణం తన పిన్ని విజయలక్ష్మి అని సుబ్రహ్మణ్యం బలంగా నమ్మే ఆమెపై కక్ష పెంచుకున్నాడు. అందుకే ఆమెను అత్యంత కిరాతకంగా ముక్కలుగా నరికి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. సుబ్రహ్మణ్యం భార్య 10 ఏళ్ల కిందట అతన్ని విడిచి వెళ్లిపోయింది. ఆ సమయంలో 650 గ్రాముల బంగారం తీసుకెళ్లింది. అప్పట్లో సుబ్రహ్మణ్యం భార్యకు విజయలక్ష్మి వత్తాసు పలికారు. బంగారం తనదేనని సుబ్రహ్మణ్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇటీవల ఆ కేసును కోర్టు కొట్టేసింది. మేనమామ రాంబాబు వద్ద సుబ్రహ్మణ్యం పనిచేస్తూ హెచ్బీ కాలనీలోని ఆయన ఇంట్లోనే ఉంటున్నాడు. ఆ ఇల్లు తనదేనని సుబ్రహ్మణ్యం చెబుతున్నాడు అని రాంబాబుకు ఇటీవల విజయలక్ష్మి చెప్పారు. దీంతో ఇల్లు ఖాళీ చేయాలని రాంబాబు హెచ్చరించారు. ఈ గొడవలన్నిటికీ విజయలక్ష్మి కారణమని నమ్మిన సుబ్రహ్మణ్యం ఆమెను హత్య చేసినట్టుగా పోలీసులు తెలిపారు.